సంతోషమైన రోజు. ఇవాళ చెస్ నెట్వర్క్ సంస్థ వారు మమ్మల్ని పిలవడము, ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చినందుకు వారికి చాలా ధన్యవాదాలు. ఇంతకుముందే ప్రారంభ ఉపన్యాసంలో తను చెప్పినట్టు చెస్ నెట్వర్క్కి సుధీర్ కోదాటి, రవి మేరెడ్డి ఇద్దరు వారి మిత్రులందరూ కూడా ఈ యొక్క ఆలోచన చేసి చెస్ యొక్క ప్రాముఖ్యత ఉన్న ప్రజెంట్ సమాజంలో, యావత్ ప్రపంచంలో మరియు ముఖ్యంగా భారతదేశంలో ఈ యొక్క ఆటలలో చెస్ ప్రాముఖ్యతను వాళ్ళు గ్రహించి ఎంతో తర్జన భర్జన చేసి ఈ కార్యక్రమాన్ని, అంటే ఈ యొక్క మిత్రులందరూ కూడా ఎన్ఆర్ఐ మిత్రులు, ఈవెన్ who also participated in Telangana movement from all over the world. Who are there from Telangana. They took lot of చాలా ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. బ్యాంబూ మీద కానీ, మ్యాంగో మీద కానీ, ఈ రకంగా ఎన్నో ఇనిషియేటివ్స్ తీసుకు తెలంగాణ రాష్ట్ర సాధననే కాకుండా నదులు, నదీ జలాల గురించి ఆ రకంగా ఇప్పుడు ఈ పిల్లలకి ఈ లైబ్రరీ మూవ్మెంట్లో కూడా ఈ మిత్రులందరూ చాలా వరకు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హరిబాబు గారి గురించి ఇంతకుముందు చెప్పారు. వారు రూరల్ లైబ్రరీ ఫౌండేషన్ has contributed a lot since more than 2 decades in Telangana districts. అయితే ఈ ఉన్న ప్రజెంట్ విద్యా వ్యవస్థ, ఈ పాఠశాల విద్యలో ఏదైతే అకాడమిక్స్ ఉన్నాయో, ఈ అకాడమిక్సే కాకుండా పిల్లలకి ఇతరత్ర పాఠాలు చదువుకోవడానికి ఈ లైబ్రరీ మూవ్మెంటే కానీ, ఆట పాటలలో కూడా ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి. అంటే పిల్లలకి చదువుతో పాటు వాళ్ళ వ్యక్తిత్వము, వాళ్ళలో ఉన్న హిడెన్ టాలెంట్ను వెలికి తీసి వాళ్ళకు ఒక విల్ పవర్ ఏర్పాటు చేసి చదువు పట్ల కూడా ఆసక్తి ఉండే రీతిగా పాఠశాల విద్య ఉండాలి. అది దురదృష్టవశాత్తు మన భారతదేశంలో, మన రాష్ట్రంలో కూడా ఎక్కువ దృష్టి మనం పెట్టలేకపోయినాం పాఠశాల విద్య పైన. ఏమైనా మళ్ళీ ఈ కాంపిటేటివ్ వరల్డ్లో పడిపోయి ఈ కోచింగ్ సెంటర్స్ వచ్చేసి ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత ఈ ఎంసెట్లు రాయడానికి ప్రిపేర్ చేయడము, పంపితే డైరెక్ట్గా ఒక ఇంజనీర్గాను డాక్టర్గా చేయాలనేది, ఐఐటీగా చేయాలనేది ఒక తల్లిదండ్రుల యొక్క ధ్యేయం అయిపోయింది కొన్ని 2-3 దశాబ్దాల నుంచి. అందులో నుంచి మనం బయటకు రాలేకపోయినాం. అంటే ఈ చదువులు ఏమైందంటే చక్కగా ప్రభుత్వ పాఠశాలలో జరిగినటువంటి విద్య ప్రైవేట్ పాఠశాలలో లేదు. ఎంత ర్యాంకింగ్ వచ్చిన ప్రైవేట్ పాఠశాల కూడా ఆ పిల్లకాయలకు ఏమైనా చదవడము, మెమరైజ్ చేయడము, పరీక్షల్లో ప్రశ్నలకు జవాబులు రాయడము, మంచి మార్కులు తెచ్చుకోవడము, మళ్ళీ ఎంసెట్ పోవడము, మళ్ళీ ప్రొఫెషనల్ కోర్సుకు పోవడం అనే దానికి ప్రిపరేషన్లో 20% వెళ్తారు. 80% మంది ఈ ప్రభావంలో కొట్టుకొని పోయి, నేను 9వ తరగతి పిల్లగాన్ని సైన్సులను, చరిత్రలను ఒకటి అడిగాను. సరే మేము 7వ తరగతిని చదువుకున్నాము అంటే 7వ తరగతి చదువుకున్నారు కాబట్టి మర్చిపోవచ్చు అన్నాడు. పరీక్ష రాసిండు, మార్కులు వచ్చినాయి, మర్చిపోవచ్చు. 9వ తరగతికి వచ్చిన అయితే ఇది మన విద్యా విధానమా అనేది సమస్య. ఏదైతే మనం మెమరైజ్ చేసి పరీక్షలకు ప్రిపేర్ అయ్యి పరీక్షలు రాస్తుంటామో ఆ పరిస్థితి ఏర్పడుతుంది. కానీ మేము చిన్నప్పుడు ప్రభుత్వ పాఠశాల చదువుకున్నప్పుడు కూడా చక్కటి పాఠాలు చెప్పి జీవితం నేర్పించి, వర్షాకాలం వస్తే మేము మన స్కూల్ చుట్టూలో ఉన్న రోడ్డుకు మట్టి తీసిన కోపులు అంటుంటారు. ఆ కోపులలో నీళ్లు చేరుతుండే. మాకన్నీ కుండలు, బిందెలు చిన్న స్కూల్లో ఉన్నాయని ఇచ్చేవారు. ఇంటర్వెల్ రాగానే కేరింతలు కొట్టుకుంటే క్లాస్ రూమ్కి వెళ్ళి ఉరికేవారు. క్లాస్ రూమ్ కంటే బయట కూర్చోవడం సంతోషం. ఆ కుండనో బిందెనో పట్టుకొని పోటీ పడి ఇద్దరిద్దరం పోవాలని ముంచుకోవాలి, చెట్లకు నీళ్ళు పోయాలి. ఇసుకలో ఏమంటాం చింతగింజలు పెట్టి కూడా అంటే పలక రాలే ఇంకా అప్పటి, అంటే పలక అప్పుడప్పుడే వచ్చింది, మా చిన్నప్పుడు పలక వచ్చింది. కానీ అంతకుముందది కూడా ఆ ప్రాక్టీస్ కూడా ఇసుకతో టచ్, గింజలతో టచ్, ఆ ఫీల్ కూడా మా పంతులు మాకు ఇచ్చినారు. అంటే మరి ప్రపంచంలో ఉన్న టైం అంతా మాకు ఉండేప్పుడు. ఇది primary school. I studied from
నేటివ్ ప్రజ్ఞాపూర్ గ్రామంలో నేను చదువుకున్నాను 1 నుంచి 5 వరకు. 6 నుంచి నేను గజ్వేల్ చదువుకున్నాను. అయితే ఉరికాము, ఆడాము, కబడ్డీ ఆడాము, వాలీబాల్ ఆడాము, బ్యాడ్మింటన్ ఆడాము, కోతుకోమాట ఆడాము. అన్ని ఊళ్ళో వెనకటి ట్రెడిషనల్ ఆటలన్నీ ఆడినాం. మరి ఇంత సమయం ఉంది, చదువుకున్నాం, మేము మార్కులు వచ్చినాయి, పాస్ అయినాం. నేను ఇంజనీరింగ్కి పోయినాను. మరి ఏ ట్యూషన్లు, ట్యూటోరియల్లు, ఎంసెట్లు ప్రిపేర్ కాలేదు. అయితే క్వశ్చన్ ఏంటంటే జీవితం కూడా నేర్చుకున్నాం. దాంతో పాటు పంతులు మాకు టైం ఇచ్చేవారు. ఒక్కొక్క విద్యార్థినితో మాట్లాడుకుంటూ అంటే పాఠం చెప్పిన తర్వాత అర్థం చేసుకొని పిల్లలతో ఏ అబ్బాయితో ఏ అమ్మాయితో ఏ విషయాలు మాట్లాడాలి, వెలికి తీయాలి, ఇటువంటి చెప్పగానే చెప్పినట్టు పిల్లలకి చెప్తూ ఆ రకంగా మమ్మల్ని అందరినీ తయారు చేసింది అందరూ కూడా మా ఉపాధ్యాయుని. అప్పుడు మాకు హిందీ లెసన్ ఉండే, ఇంగ్లీష్ కూడా అన్ని 6వ తరగతి నుంచి ప్రారంభమవుతుంది. సరే, ఐ డోంట్ నో ఇట్ ఈస్ ద టైమ్ టు టెల్ దీస్ థింగ్స్. బట్ ఉన్నప్పుడు మళ్ళీ మా హిందీ మాస్టర్ ఏం చేసిన ఆయన విద్యాభూషణ్ ఏమో చదువుకున్నాడు. ఇది మాకు ప్రథమ, మధ్యమ, ఉత్తమ కూడా ప్రిపేర్ చేసి ఉండే. అపార్ట్ ఫ్రమ్ మా రెగ్యులర్ అకాడమిక్స్, ఆ క్లాస్ ఎగ్జామ్స్ కాకుండా ప్రథమ, మధ్యమ, ఉత్తమ కూడా నేను పాస్ అయినా. నాకు తెలియకుండానే చదువుకునేదంటే మై హిందీ టీచర్ ఇన్స్పైర్డ్ ఆల్ ఆఫ్ అస్ టు పే ద ఫీజు. అప్పుడెంతో 5 రూపాయల 10 రూపాయలు ఫీజు కట్టాలి, 6 నెలలు మొదలు కట్టాలి, పరీక్ష ఉంటుంది, అదనంగా చదువుకోవాలి. ఈ సర్టిఫికెట్ ఉంటే భవిష్యత్తులో మీకు వేరే దగ్గర అడ్మిషన్ దొరికే దగ్గర కానీ ఇక్కడ ఉపయోగం ఉంటుంది, హిందీ టీచర్ కూడా ఉంటుంది. ఈ రకంగా ఇవన్నీ నేర్చుకున్నాం. అయితే ఆ ఆటలు, పాటలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అవసరం పిల్లలకి. అయితే ఇంతకుముందే వక్తలు చెప్పినట్టు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, ఈ సెల్ ఫోన్లు వచ్చిన కంటే ఎక్స్పర్ట్స్ హరిబాబు గారు, సంజయ్ వీళ్ళందరూ ఎక్స్పర్ట్స్, ఐటీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఇక్కడ. దే ఆర్ ఆల్సో వరీడ్. అందుకే మేబీ దే స్టార్టెడ్ దిస్ మూవ్మెంట్. అయితే ఈ క్రమంలో కొద్ది షిఫ్ట్ అవుతున్న క్రమంలో మళ్ళీ మనం నేచర్ బేసిక్ కూడా వెళ్ళాలనేది అవసరం. సమాజాన్ని పనులు తయారు చేసుకోవాలి. దీంట్లో ముఖ్యంగా చెస్ అనేది కూడా చూడండి. అంటే కబడ్డీ అంటే ఫిజికల్గా ఆడతాం, వాలీబాల్ ఆడతాం, అవి ఉంటాయి. కానీ ఇది చెస్కి కబడ్డీ గ్రౌండే కానీ వాలీబాల్, బాస్కెట్బాల్కు, క్రికెట్ ఉన్నటువంటి పెద్ద అవసరాలు కూడా లేవు. బట్ ఇది అవన్నీ కూడా ముఖ్యమే. అందులో చెస్లో నీ మేధస్సు ఉపయోగపడుతుంది, మెమరీ డెవలప్ అవుతుంది, నీకు కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతుంది, ఎత్తుకు పై ఎత్తులేసి ఎలా గెలవాలని ఇంతవరకు చెప్పారు. గెలవడమే కాదు, ఓడిన వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఈజ్ గోయింగ్ టు బి మచ్ 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 గ్రేటర్. గెలిచిన వాళ్ళు కూడా అలా పొంగిపోయే అవసరం లేదు. ఇవాళ గెలుస్తాం, రేపు ఓడిపోవచ్చు కూడా. నా అపోనెంట్ ఇంకా స్కిల్ ఓడిపోయి నేర్చుకొని మళ్ళీ నన్ను ఓడగొట్టే అవకాశం ఉంటుంది. దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ వీ లర్న్ లైఫ్ అవుట్ ఆఫ్ ఇట్. చెస్ ఆడినప్పుడు వచ్చిన మన ఫీలింగ్సే కానీ ఇవన్నీ కూడా జీవితంలో మనకి ఎప్పుడు కూడా ఉపయోగపడతాయి. ఒక చక్కటి ఎక్సర్సైజ్ మనం. దీంతో మనం పిల్లలు ప్రైమరీ స్కూల్ నుంచి కూడా పాఠ్యాంశాల మీద ఆసక్తి కలుగుతుంది. ప్రతి లెసన్ చదివినప్పుడు ఏ పాఠం కానీ, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, మ్యాథమెటిక్స్, సైన్స్ కానీ దాని మీద ఛాలెంజ్ అనేది మనకు ఉంటుంది. చక్కగా చదువుతాం, ఈజీగా అర్థమవుతుంది, మెమరీ పవర్ ఆల్రెడీ పెరిగింది మనం. కాబట్టి అనవసరమైన వ్యసనాలు, వేరే వ్యసనాలు, అవసరం లేని వ్యసనాలకు వెళ్ళం మనం. ఇది బ్యూటిఫుల్ ఉంటుంది. ఇది అమ్మతో ఆడవచ్చు, తల్లి తాతతో ఆడవచ్చు, తమ్ముతో ఆడవచ్చు, అన్నయ్యతో ఆడవచ్చు. సింపుల్ వన్ కార్డ్, ఆర్ యూ కెన్ మేక్ ఇట్ సంథింగ్. యూ కెన్ చాక్ పీస్తో గీసుకొనైనా ఆ బొమ్మలు ఉంటే వాటితో కూడా ఆడుకున్నాం. ఆ రకంగా అవకాశం ఉంటుంది. ఇది ఒక వెరీ గుడ్ ఇనిషియేటివ్. ఐ థింక్ ఇది ఖచ్చితంగా ప్రతి వాళ్ళ మనం బాధ్యత తీసుకొని ఈ చెస్ నెట్వర్క్ యొక్క ఆలోచనలని ముందుకు తీసుకెళ్ళడానికి వారితో మనం వ్యక్తిగతంగా కూడా ముందుకు వెళ్ళాలని దీంట్లో ఖచ్చితంగా నేను వ్యక్తిగా చెస్ నెట్వర్క్ వాళ్ళకి కావాల్సిన నా శక్తి మేరకు నేను వాళ్ళతో అసోసియేట్ అవుతానని నా యొక్క భాగస్వామ్యం. ఈ కార్యక్రమాన్ని పాలమూరు ఎన్ఆర్ఐ ఇప్పటికీ చేసిన కార్యక్రమాలన్నీ కూడా శ్రీధర్ గారు చాలా చక్కగా చెప్పారు. సో కమిటెడ్ టీచర్, సో సింపుల్. ఇవాళ వేదిక మీద ఉన్న వాళ్ళు ఈ మీటింగ్ ఈ 2-3 సంవత్సరాల్లో ఈ మీటింగ్ ఉన్నంత గౌరవం నాకు పెద్ద పెద్ద మీటింగ్ కూడా లేదు. నాకు సింపుల్ అంటే చేసిన వాళ్ళు పెద్ద చెప్పుకునేటట్టు కాకుండా సింపుల్గా కార్యక్రమంలో మనకు చూపించినారు తప్ప వేదికల మీద ఆర్భాటాలకు వెళ్ళలేదు. చూడండి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ కల్చర్ మనం తేవాలి.
కానీ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో నేను కర్ణాటకలో 10 ఫెస్టివల్కి గెస్ట్గా పోయాను. నేను పోయిన అతిథికి పోయిన దానికి కుమారస్వామి చీఫ్ మినిస్టర్ చీఫ్ గెస్ట్కి వచ్చారు. నాతో కండక్ట్ చేసే నంజండ గౌడ పిల్లల సినిమాల యొక్క ఎక్స్పర్ట్ నా పక్కకి అధ్యక్షుడు కాబట్టి పక్కకి కూర్చున్నాడు. కొద్దిసేపటికి చెప్తుండు, సార్ కుమారస్వామి వస్తున్నాడు సార్ అంటే. ఆయన వస్తాయంటే సెక్యూరిటీ వాళ్ళు లేరు, ఆర్బాటం లేదు, ఈయన కూడా లేవలేదు. ఆయన వచ్చి జస్ట్ ఒక 20 ఫీట్ల ముందు ఉన్నప్పుడు లేచి మెట్ల కాడ రిసీవ్ చేసుకున్నాం. దట్ ఐ హావ్ సీన్ అబౌట్ 15 years బ్యాక్ కుమారస్వామి when was the chief minister 10 years 15 years బ్యాక్ ఐ హావ్ సీన్ దట్. కానీ మన దగ్గర ఒక ముఖ్యమంత్రి వస్తున్నాడంటే 5 కిలోమీటర్ల నుంచి హడావిడి గొడవ, వాళ్ళు ఎవరైనా స్పీచ్ ఇస్తుంటే కూడా ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ దట్. దిస్ ఈజ్ దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. అయితే దట్ సింప్లిసిటీ మన స్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లోనే ఈ హడావిడి ఎక్కువ. మొత్తం భారతదేశంలో ఇంత హడావిడి ఎక్కడ చేయరండి. అతిథులను కానీ ఇది కానీ ఫంక్షన్లు కానీ ఫార్మాలిటీస్ మరీ ఎక్కువ. దానికంటే సబ్జెక్ట్ వెరీ ఇంపార్టెంట్, పర్పస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. అండ్ ఐ అప్రిషియేట్ NRI forum and also especially the chess network, the way they organize so simply, and they are very eminent persons who are connected with it, but they're so simple and they're sparing so much of their time. We appreciate your contributions, sir, and we work with you and wish all the best. It will go a long way, and Paramur network తీసుకొని చెస్ నెట్వర్క్లో భాగస్వామైన ఇది మిగతా ఉమ్మడి జిల్లాలందరూ కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుందని ఖచ్చితంగా మిగతా జిల్లాలలో కూడా డిస్కస్ చేస్తున్నాను. కాబట్టి 10,000 చెస్ బోర్డ్స్ని చాలా సిస్టమేటిక్గా 80 మండలాలు ఎన్నుకొని ప్రభుత్వం ద్వారా మొన్న నేను మీడియాలో మనం దాంట్లో చూశాను. కలెక్టర్ గారికి మీ డెలిగేషన్ కలిసి వారికి చెప్పారు. దట్ ఇస్ ద రైట్ వే, సో దట్ కలెక్టర్ కెన్ టూ హ్యాపీ టు సపోర్ట్ దిస్, టు కమ్యూనికేట్ టు దేర్ డిపార్ట్మెంట్ అండ్ మేక్ ఇట్ మోర్ ఇంప్లిమెంటబుల్. అండ్ వారికి మంచి నెట్వర్క్ వాలంటీర్స్ ఉన్నారు కాబట్టి వాలంటీర్స్ వెళ్తారని. మళ్ళీ నేను విన్నది ఏంటంటే ఈ చెస్ రవి గారు కూడా ఈజ్ హియర్ టుడే. రవి గారు ఈజ్ హియర్ మాస్టర్. అండ్ మీటువంటి మాస్టర్లు మీరు 100,000 మందిని తయారు చేయాలని, అందులో ఏమైనా సహకారం ఉన్నా మేము అందరం ఈ విషయంలో నిలబడతాం. చెస్ నెట్వర్క్ షుడ్ టేక్ ఇట్ అప్. అండ్ రవి గారు కూడా ఉన్న PET టీచర్లలో డిస్కస్ చేసి, జనార్దన్ రెడ్డి గారు కూడా పాలపూర్ నుంచి వచ్చారు, మొన్ననే కలిసారు. ఈ యోగా ఇంటర్నేషనల్ యోగా నాడు మేము గుడిమాల్ మెరిగిరి సైట్ నారాయణపేట జిల్లాలో ఉన్న 4,500 సంవత్సరాల క్రితం యొక్క మెనిగిర్ అండ్ మెగాలిథిక్ సైటు కూర్చోడు సార్. ఇది మేము దాన్ని 4 సంవత్సరాల నుంచి దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ అధ్యయనం చేస్తూ ప్రపంచంలోనే ఏకైక ఆర్కియో ఆస్ట్రనామికల్ సైట్ అనేది ప్రూవ్ చేయగలిగాం. 8 నెలల క్రితం మనం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం ASI వరల్డ్ హెరిటేజ్ సెక్షన్ ద్వారా ప్యారిస్ వరల్డ్ హెరిటేజ్ సెంటర్కి పంపించాం. పంపించిన 2 నెలల్లో వరల్డ్ హెరిటేజ్ సెంటర్ ప్యారిస్ హ్యాస్ టేకెన్ ముడిమాల్ మెగాలిథిక్ మెనిగిర్ సైట్ ఇంటూ టెంటేటివ్ లిస్ట్. భారతదేశంలో ఇప్పుడు 43 సైట్లకు ఫుల్ ఇన్స్క్రిప్షన్ ఇచ్చారు. కానీ ఇంత త్వరగా త్వరగా రావడానికి అవుట్ స్టాండింగ్ యూనివర్సల్ వాల్యూని మేము ప్రూవ్ చేయగలిగినాం. ఏకైక స్థలం అంటే అప్పుడు దిస్ వాజ్ వన్ ఆఫ్ ద అబ్జర్వేటరీ. ఏ గ్యాడ్జెట్ కంపాస్ ఈ టెక్నికల్ గ్యాడ్జెట్స్ లేనప్పుడు మన సమాజం అక్కడ ఒక పెద్ద అబ్జర్వేటరీని తయారు చేశారు. ఈ యొక్క సమాధులు పెట్టడమే కాకుండా అలైన్మెంట్స్, స్టోన్స్, మెనిగిర్స్ అవన్నీ కూడా చేసి అది ఇట్ వాజ్ ఎ హ్యూజ్ అబ్జర్వేటరీ ఇన్ బిగ్గర్ రీజన్. అది ప్రూవ్ చేయగలిగినాం. దాన్ని ఇప్పుడు ఇంకా ఒక 3 సంవత్సరాలు 10 సంవత్సరాలు దాన్ని ఇంకా అధ్యయనం చేస్తూ ఇంకా ప్రొటెక్ట్ చేస్తూ దాన్ని ఫైనల్ ఇన్స్క్రిప్షన్ కూడా వీలుంటే 3 సంవత్సరాలు తెచ్చే అవకాశం ఉంది. వీఆర్ వర్కింగ్ విత్ గవర్నమెంట్. జనార్దన్ రెడ్డి గారు అన్నాడు వరల్డ్ ఇంటర్నేషనల్ యోగా డే నాడు స్కూల్ వాళ్ళు వాలంటీర్ చేసి మమ్మల్ని ఆహ్వానించినారు. మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మేము సమ్మర్ సోల్స్టిస్ ఆబ్జర్వ్ చేయడానికి 20-21 జూన్లో మేము అక్కడ ఉంటాం, సెప్టెంబర్లో ఉంటాం, మళ్ళీ డిసెంబర్లో ఉంటాం, మళ్ళీ మార్చిలో ఉంటాం. ఇదే కాకుండా ఎవ్రీ మంత్ 2 days వీఆర్ వర్కింగ్ అండ్ సమ్ టైమ్ 4 to 5 days రీసెర్చ్ స్కాలర్స్తో వర్క్ చేస్తుంటాం. అయితే వారు ఆసక్తితో మమ్మల్ని పిలవడంతో మేము పిల్లల్ని టీచర్స్ని అక్కడికి పిలిచాము. వారు PET టీచర్స్తో వచ్చి మేము
ఇంటర్నేషనల్ యోగా డేను భావి భారత పౌరులకు ఆ సైట్లో మనం యోగా డేలో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం, అంటే భవిష్యత్తులో వాళ్ళకి పరిచయం చేయాలని ఇనిషియేటివ్ తీసుకున్నాం. వారి పరిచయంతో నెట్వర్క్ కూడా ఇన్వైట్ చేశారు జనార్దన్ రెడ్డి గారు. మేబీ వీ షుడ్ గివింగ్ ద చేస్ బోర్డు ఫార్ అంటే సింబాలిక్గా మనం ఇచ్చి వారికి జిల్లా ఈజ్ ఎ వెరీ పిఆర్టీ ఆర్గనైజేషన్ హెడింగ్. I think he will help you make it a పరిచయం ఉంటాయి. He will also help you in the best way to take forward this chess network to the remote schools. కానీ ముఖ్యంగా ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్ సార్. ద ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్కి ప్లాన్ చేస్తున్నాను, సంస్థ ప్లాన్ చేస్తున్నాను చెప్పారు. అయితే అందులో అందరం భాగస్వామ్యం. నేను కూడా మన సెంటర్ హిమాయత్ నగర్లో ఎనీ టైమ్ వాంటెడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ DR2 weekends. I am ready to provide all the infrastructure facilities from here for me. Thank you very much, sir. Wish all the best. And symbolic అంటే ఇవాళ కొన్ని స్కూల్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా చెస్ ఒకటి ఇచ్చి మేము లిస్ట్లో పెట్టుకొని హైదరాబాద్ పాలమూరే కాకుండా హైదరాబాద్ వాళ్ళని ఆల్సో దే ఆర్ స్టార్టింగ్ స్మాల్ ఇనిషియేటివ్ ఇన్ హైదరాబాద్ ఇచ్చేసి భవిష్యత్తులో మళ్ళీ వాళ్ళకు 10 చెస్ బోర్డులు ఇవ్వడం, 20 స్ట్రెంత్ని బట్టి ఇవ్వడం అనేది వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి చాలా కృతజ్ఞతలు. అండ్ కంగ్రాచులేట్ ఫర్ దట్. అండ్ ఐ విష్ ఆల్ ద స్కూల్స్ ఫర్ పార్టిసిపేటింగ్ టుడే. స్మాల్ గ్యాదరింగ్ లిమిట్ చేసుకున్నాం. పిలవడం కూడా మేము హాల్లో ఉన్నంత మందినే పిలుస్తామని 25 మంది కాచిగూడ స్కూల్లో వస్తామంటే 10 మందిని రిస్ట్రిక్ట్ చేసినాం. నాట్ దట్ ఇక్కడ జనం రాలేదంటారు, సింబాలిక్గానే చేస్తున్నాం. పెద్ద ఇది కాకుండా దీని వేల సంఖ్యలోనేమో ఇనిషియేటివ్ ఇస్ ఇన్ thousands. But gathering, they wanted small gathering as a formal inauguration today. Thank you very much.